తమిళనాడు రాజకీయ చరిత్రలో మే 4, 2026 ఒక చారిత్రాత్మక మలుపు తీసుకుంది. దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రవిడ కోటలను బద్దలు కొడుతూ విజయ్ తన పార్టీ తమిళ వెట్రి కళగంతో సాధించిన విజయం ఒక సంచలనమని చెప్పవచ్చు. కమల్ హాసన్, రజనీకాంత్ వంటి దిగ్గజాలకు సాధ్యం కానిది విజయ్కు ఎలా సాధ్యమైంది? ఈ స్టోరీని లాస్ట్ వరకు అయితే చూడండి. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మీకు షేర్ చేశాను. తమిళనాడులో సినిమాలను, రాజకీయాలను వేరువేరుగా చూడలేము. గతంలో తమిళనాడుకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత సినిమా రంగానికి చెందిన వారే. ఆ తరువాత కూడా ఎంతో మంది సినిమా నటులు రాజకీయ పార్టీలు పెట్టారు. అయితే ఎంజీఆర్ మాత్రమే ఓ రాజకీయ పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళ్లి సీఎం అయ్యారు. శివాజీ గణేశన్, విజయకాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి వారు రాజకీయ పార్టీలు పెట్టిన ప్రజల ఆదరణనైతే దక్కించుకోలేకపోయారు. ఎంజీఆర్ తర్వాత స్థాయి ఆదరణ విజయ్కి మాత్రమే దక్కింది. కమల్ హాసన్, రజనీకాంత్ వంటి సూపర్ స్టార్లు తమ అభిమాన గణాన్ని రాజకీయ బలంగా మార్చుకోవడంలో విఫలమయ్యారు. ఇంతకీ విజయ్ విజయం వెనుక పనిచేసిన మంత్రం ఏంటి? విజయ్ దాదాపు 10 ఏళ్ల క్రితం నుంచి తన నెట్వర్క్ ను విస్తరించుకోవడం ప్రారంభించాడు. కేంద్ర విధానాలు, రాష్ట్ర సమస్యలపై తన అభిప్రాయాలను వినిపించడం మొదలుపెట్టారు. విజయ్ కు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 85,000కు పైగా అభిమాన సంఘాలు ఉన్నాయి. ఈ నెట్వర్క్ దాదాపు 10 సంవత్సరాల పాటు ఒక రాజకీయ సంస్థలా పనిచేస్తూ సామాజిక సేవ చేసింది. ఈ సంఘాల సభ్యులు 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో సత్తా అయితే చాటారు. 9 జిల్లాల్లో 169 సీట్లలో పోటీ చేసి ఫైనల్ గా 129 చోట్ల విజయం అయితే సాధించారు. ఈ గెలుపు చూసే విజయ్ కు తాను గెలవగలననే ధైర్యం వచ్చిందనమాట. కమల్, రజనీలతో పోల్చితే విజయ్ కు ఉన్న మరో సానుకూల అంశం అతని వయసు. రజనీకాంత్ పార్టీ పెట్టినప్పుడు ఆయన వయసు 70 సంవత్సరాలు. కమల్ హాసన్ వయసు 65 ఏళ్లు పైమాటే ఉంటుంది. వారితో పోల్చుకుంటే విజయ్ కు 51 సంవత్సరాలే. విజయ్ ను తమిళనాడు యువత జెన్ జెడ్ నాయకుడిగా చూసింది. సుమారు 40 సంవత్సరాల లోపు వయసున్న 2 కోట్లకు పైగా యువత ఓటర్లు విజయ్ కు బ్రహ్మరథం అయితే పట్టారు. సోషల్ మీడియాలో చురుకుగా వ్యవహరించి బ్రహ్మాండంగా అయితే ప్రచారం చేశారనే చెప్పొచ్చు. ఎన్నో దశాబ్దాలుగా తమిళనాడులో పాతుకుపోయిన ద్రవిడ పార్టీలకు తన టీవీకేను భిన్నంగా చూపించడానికి విజయ్ చేసిన ప్రయత్నం కూడా ఓ అద్భుతమైన ఎత్తుగడగా పనిచేసింది. రజనీ, కమల్ ఆ సాహసం అయితే చేయలేకపోయారు. విజయ్ స్థాయిలో డిఎంకే, అన్నా డిఎంకేలపై విమర్శలు చేయలేకపోయారు. ద్రవిడ పార్టీలను చీల్చి చెండాడడం ద్వారా పట్టణ ఓటర్లు, యువ ఓటర్లలో విజయ్ నమ్మకం కలిగించారు. ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన 2 పార్టీలకు ప్రత్యామ్నాయంగా కమల్, రజనీలు తమ పార్టీలను చూపించలేకపోయారు. ఇక సినిమాలను విడిచిపెట్టి పూర్తిగా రాజకీయ నాయకుడిగా పనిచేస్తానని విజయ్ ముందే ప్రకటించారు. ఇంకా వయసులో ఉన్నప్పటికీ రాజకీయాల కోసం తన 3 దశాబ్దాల కెరీర్ ను పణంగా పెట్టారు విజయ్. ప్రచారంలో భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. తన స్టార్ పవర్ ను, ఆత్మీయతను జోడించారు. పార్టీ పెట్టిన తక్కువ కాలంలోనే అధికారానికి చేరువయ్యారు. అలాగే బలమైన సంక్షేమం అందిస్తానని తన మేనిఫెస్టో ద్వారా ప్రకటించి ప్రజలను ఆకట్టుకున్నాడు. దళపతి విజయ్ తన మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు కేవలం ఓట్ల కోసం మాత్రమే కాకుండా ఒక నవ తమిళనాడు నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ లాగా ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు, యువత, రైతులే లక్ష్యంగా ఆయన ప్రకటించిన 40 పాయింట్ల మేనిఫెస్టోలోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చి మహిళా సాధికారత, గృహలక్ష్మి తరహా పథకాలు. ఇందులో ప్రతి మహిళా కుటుంబం పెద్దకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తారు. ఏడాదికి 6 ఉచిత ఎల్పిజి సిలిండర్లు ఇస్తారు. పేద మహిళల పెళ్లి కోసం 8 గ్రాముల బంగారం మరియు 1 పట్టు చీర. డ్వాక్రా మహిళలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తారు. అలాగే సెకండ్ పాయింట్కి వస్తే యువత మరియు విద్య, భవిష్యత్తుపై భరోసా ఇవ్వడం. ఇందులో నిరుద్యోగ భృతి, అలాగే సీఎం పీపుల్ సర్వీసెస్ అసోసియేట్ ప్రోగ్రాం ద్వారా గ్రామ స్థాయిలో 5 లక్షల ఉద్యోగాలు కల్పన. విద్యార్థుల కోసం 20 లక్షల వరకు పూచీకత్తు లేని విద్యా రుణాలు. 75% స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు జిఎస్టి మరియు విద్యుత్ ఛార్జీలలో రాయితీ కల్పిస్తారు. అలాగే థర్డ్ వన్ తీసుకుంటే రైతుల సంక్షేమం, సాగుకి ఆయువు పట్టు. 5 ఎకరాల లోపు ఉన్న చిన్న రైతులకి పూర్తి సహకార రుణం మాఫీ చేయడం. అలాగే వరి క్వింటాలకు 3,500 రూపాయలు, చెరుకు టన్నుకి 4,500 రూపాయలు కనీస మద్దతు ధర గ్యారంటీగా అయితే ఇస్తారనమాట. అలాగే ఫోర్త్ వన్ చూసుకుంటే పాలన మరియు ఆరోగ్యంలో వినూత్న మార్పులు. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. అలాగే ప్రతి కుటుంబానికి 25 లక్షల
హెల్త్ ఇన్సూరెన్స్ మరియు ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు, అలాగే ప్రభుత్వ సేవలు, రేషను, అలాగే సర్టిఫికెట్స్ ఏదైనా పొందడానికి నేరుగా ఇంటికే డెలివరీ చేసే వ్యవస్థను అయితే స్థాపిస్తారు. అలాగే పాలనలో పారదర్శకత కోసం ప్రత్యేక ఏఐ మినిస్ట్రీని ఏర్పాటు చేయడం అనేది, ఈ పాయింట్స్ అన్ని చూస్తే అర్థమవుతుంది విజయ్ కేవలం సినిమా స్టారే కాదు, గ్రౌండ్ లెవెల్లో ఇష్యూస్ తెలిసిన నాయకుడని. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.